హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మనము అదే జూన్ నెలాఖరికి వచ్చేస్తున్నాము. సో ఇంకొక సరిగ్గా వారం తిరక్క ముందే మనము మన యొక్క ఐటీఆర్ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇండివిజువల్స్కి. ఎప్పుడు కూడా మేము ఇదే సమయంలో ప్రతి సంవత్సరం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అసలు ఒక ఐటీఆర్ని తీసుకుని ఎలా ఫైల్ చేయాలి అని incometax.gov.in ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఫైనల్గా ఎటువంటి తప్పుల్ని అవాయిడ్ చేయాలి, ఎటువంటి విషయాలపైన శ్రద్ధ వహించాలని ఎప్పుడు చెప్తూనే వస్తూ ఉంటాం. మళ్ళీ ఈ సంవత్సరం అదే తీరులోని ఈ వీడియోతోటి వచ్చేసాం. ఎన్నెన్నో విషయాల్ని మనం యూట్యూబ్ వీడియోస్ ద్వారానే నేర్చుకుంటున్నాం కదా. అలానే ఎంతో ముఖ్యమైన మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి టైం లోపు అసలు ఎలా ఫైల్ చేయాలి అని అవగాహన లేకుండా అయితే ఉండకూడదు కదా. ఇతరులు మీకోసం ఫైల్ చేసిన మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నది సరా కాదా అని తెలుసుకోవడానికి ఆర్ వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి మీకు ఆ విషయం తెలియాలి కదా. సో నెక్స్ట్ 10 to 12 minutes మీరు ఈ వీడియోని కానీ చూసినట్టయితే తప్పకుండా ఐటీఆర్ని ఎలా ఫైల్ చేయాలనేది మీకు పూర్తిగా అవగాహన అనేది వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఇట్లాగా ఎప్పటికప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదని మేము ఈ వీడియోస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సిఏ హిరణ్ అండి. ఈరోజు మనం చూడబోయేది ఐటీఆర్ 1ని ఎలా ఫైల్ చేయడం అని. సో ముఖ్యంగా కానీ చూసినట్టయితే ఐటీఆర్ 1 యొక్క ఎలిజిబిలిటీ ఎవరెవరికి వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1. సో వివిధ రకాల ఫార్మ్స్ అనేవి వివిధ రకాల పర్పసెస్కి వచ్చే ఆదాయాన్ని బట్టి, ఆ మార్పులు బట్టి ఫార్మ్స్ అనేవి మారుతాయి. సో ఈ వీడియోలో పూర్తిగా మనం ఐటీఆర్ 1 గురించి తెలుసుకుందాం. సో ఐటీఆర్ 1 అంటే ఏంటి? సో ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ ఇయర్కి మనకు వచ్చిన ఇన్కమ్ ఆర్ ఆదాయం 1st of April 2025 నుంచి 31st of March 2026. సో దాన్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని అంటాం. ఈ సంవత్సరంలో దాన్ని మనం అసెస్ చేసి కడుతున్నాం కాబట్టి ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2026 to 27 మధ్యలో ఉంటుంది. సో ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఐటీఆర్ 1 ఎవరెవరికి ఎలిజిబిలిటీలోకి వస్తారు ఆర్ ఎవరు ఐటీఆర్ 1ని ఫైల్ చేయాలి అని అంటే, ఎవరైతే సాలరీడ్ ఇన్కమ్ కానీ పెన్షన్ నుంచి ఆదాయం వస్తుంది, ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, అండ్ అలానే ఇతర సోర్సెస్ అంటే బ్యాంక్లో ఎఫ్డి వేసిన ఆర్ సేవింగ్స్ అకౌంట్లో మీ డబ్బుల పైన మీకు ఇంట్రెస్ట్ వచ్చిన, ఏదైనా డివిడెండ్ ఇన్కమ్ వచ్చిన, ఇటువంటి అదర్ సోర్సెస్ నుంచి ఆదాయం వచ్చిన వాళ్ళు 50 లక్షల రూపాయల లోపు ఉన్నట్టయితే వాళ్ళకి ఐటీఆర్ 1 అనేది వర్తిస్తుంది. సో మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి చూస్తే ఈ ఐటీఆర్ 1కి ఇటీవలే కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కొంత ఏదో స్పెసిఫైడ్ చేసిన ఈ పర్టికులర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని కూడా ఈ ఫామ్లో రిపోర్ట్ చేయొచ్చు. అండ్ అలానే మీకు వ్యవసాయం నుంచి ఇన్కమ్ కానీ వస్తున్నట్టయితే అది పూర్తిగా ఎగ్జామ్టే. కాకపోతే 5,000 రూపాయల వరకు మాత్రమే వస్తున్నట్టయితే మీరు ఐటీఆర్ 1లోనే ఫైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే మీకు కానీ ఏదైనా బిజినెస్ నుంచి కానీ ఆర్ మీ యొక్క ప్రొఫెషన్ నుంచి కానీ ఆదాయం వచ్చినట్టయితే ఈ ఫామ్ మీకు ఎలిజిబిలిటీలోకి రాదు. సో దానికి డిఫరెంట్ ఫామ్ ఉంటుంది, మీరు మారిపోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నేను ఐటీఆర్ 1కి ఎలిజిబుల్ అవుతానా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేసుకోవడానికి నేను ఇప్పుడు చెప్పిన పారామీటర్స్ పరంగా కానీ చూసుకుని ఐటీఆర్ 1కి ఎలిజిబుల్ అవుతారు అని అంటే, ఫైలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళడానికన్నా ముందు కొన్ని విషయాలు మీరు ముందే డాక్యుమెంట్స్ని చేతిలో తీసుకుని పెట్టుకోవాలి. మనందరికీ తెలిసిందే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీకు ఉన్న యాక్టివ్ ఫోన్ నంబర్. ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ యూడిఐ వాళ్ళతోటి ఆల్రెడీ అది రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో దట్ మీకు ఓటీపీస్ అనేది ఆ ఫోన్కి కానీ వచ్చినట్టయితే వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్మ్స్ 20 చూసినట్టయితే ఎవరైతే శాలరీ ఆర్ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయర్ తరపు నుంచి ఫార్మ్ 16 అనేది వస్తుంది. సో ఈ ఫార్మ్ 16లో ఏమేం కనిపిస్తాయి? మీకు ఎంతైతే శాలరీ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయో దానిపైన ఏమన్నా డిడక్షన్స్ ఉన్నాయా, మీకు ఎంత టీడీఎస్ అనేవి డిడక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఫార్మ్ 16లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇది మనకి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ తరపు నుంచి వస్తుంది. కాకపోతే మీ యొక్క పోర్టల్లోనే 2 రకాల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు లభిస్తాయి. ఒకటి ఫార్మ్ 26AS, ఇంకొకటి AIS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఈ మూడింటిని కూడా ఒక దగ్గరే తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ మూడోది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ యొక్క నంబర్ కానీ, IFSC కోడ్ కానీ, ఇటువంటి డీటెయిల్స్ని మీరు చాలా కరెక్ట్గా క్షుణ్ణంగా అక్కడ ఇవ్వాలి. ఎందుకు అని అంటే, మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు, రిటర్న్స్ని ఫైల్ చేసేటప్పుడు మీకు కానీ ఏదైనా రీఫండ్ లభిస్తుందని అనుకోండి, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మీ అకౌంట్లోకి అది క్రెడిట్ అవుతుంది. అండ్ అలానే మీకు కానీ ఏమైనా ఎఫ్డీస్ నుంచి, ఏమైనా డిపాజిట్స్ నుంచి ఇంట్రెస్ట్ అనేవి వస్తున్నాయి అని అంటే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు తీసి ఒక చోట పెట్టుకోవడం ఎంతో ఉత్తమం. సో మొట్టమొదటి ప్రాసెస్ మనము మీ యొక్క లాగిన్ ఐడి ఆర్ incometax.gov.in. సో ఫస్ట్ మీరు కానీ పోర్టల్లో ఫైల్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు incometax.gov.in ఈ వెబ్సైట్లోకి మీ యొక్క బ్రౌజర్ ద్వారా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ అక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. సో మొదటిసారి ఇక్కడికి వచ్చి లాగిన్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ యొక్క PAN-ని రిజిస్టర్ చేసుకోవాలి. సింపుల్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అక్కడ వేయగానే దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుని మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూజువల్గా యూజర్ ఐడి మీ యొక్క PAN నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ మీరు ఇచ్చుకుని ఆ పర్టికులర్ స్ట్రాంగ్ అయిన కేసు ఏది అని కాంబినేషన్స్లో ఆల్ఫా న్యూమరిక్లోనే ఇచ్చుకుంటూ వెళ్తారు. సో వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆర్
ఇదివరకే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ 26 AS అండ్ AIS ని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ 26 AS AIS ఎందుకు అని అంటే మొట్టమొదటి మనం 26 AS గురించి తెలుసుకుందాం. సో 26 AS ని మీరు కానీ చూడాలి అని అంటే ఫస్ట్ ఈ ఫైల్ మెన్యూలోకి వెళ్ళి వ్యూ ఫామ్ 26 AS అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ అసెస్మెంట్ ఇయర్ అడుగుతుంది. 2026 to 27 అని ఈ పర్టికులర్ ఆప్షన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని వ్యూ చేసుకోవచ్చు. వ్యూ చేసుకోవడంతో పాటు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. HTML గా ఆర్ PDF కింద అదే అడుగుద్ది. సో మీరు వ్యూ చేసుకోవాలో డౌన్లోడ్ చేసుకోవాలో దాని ప్రకారంగా డిసైడ్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్ పైన అసలు ఎక్కడెక్కడి నుంచి మీకు ఆ సంవత్సరానికి వచ్చిన ఆదాయాలు, మీ పాన్కి అగేన్స్ట్ గా ఆ ఆదాయం మీద ఏ రేట్ అయితే అప్లికబుల్ ఉంటుందో దాని ప్రకారంగా TDS అనేది డిడక్ట్ చేశారా లేదా అనే కంప్లీట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీ చేతుల్లో ఆల్రెడీ ఫామ్ 16 ఉంటుంది. సో శాలరీ మీద ఉన్న TDS అయితే ఫస్ట్ చెక్ చేసుకోగలుగుతారు కదా. సో అది అక్కడ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, 26 AS మాత్రం చూసి మన రిటర్న్స్ ని ఫైల్ చేసుకుని అలాగ ఫామ్ 16 తో వెరిఫై చేసుకున్నప్పుడు అరే తప్పులు చేసామే, కొన్నిసార్లు వాళ్ళు డిడక్ట్ చేసి ఉండి అక్కడ అది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. మీరు ముందుగానే మీరు ఫైల్ చేసేసుకున్నారనుకోండి, రివైజ్ చేయవలసిన అవకాశాలు పెరిగిపోతాయి. సో అలా కాకుండా పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత ఫామ్ 16 తో పాటు 26 AS లో ఇక్కడ వచ్చిన TDS ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతే రిటర్న్స్ ఫైల్ చేసుకున్నట్టయితే రివిజన్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు యొక్క హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది పూర్తిగా డీటెయిల్డ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మీ యొక్క పాన్కి అగేన్స్ట్ గా ఏ అయితే ట్రాన్సాక్షన్స్, సపోజ్ FDs లో మీరు ఆ సంవత్సరం ఏమన్నా ట్రాన్సాక్షన్స్ క్యాపిటల్ మార్కెట్స్ లోని ఏమన్నా మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ కొన్ని కానీ అమ్మడం, ప్రాపర్టీస్ విషయంగా, అండ్ దానితో పాటుగా మీకు ఏదైతే ఇప్పుడు అదర్ సోర్సెస్లో నుంచి ఇన్కమ్, ఏదైతే మనం ITR 1 గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అదర్ సోర్సెస్ నుంచి ఏవైతే ఇన్కమ్ మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద అండ్ ఇతర డివిడెండ్లు ఏవైతే మీకు వస్తున్నాయో ఇటువంటి ఇన్కమ్స్ గురించి అక్కడ పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఫామ్ 16 నుంచి 26 AS తో వెరిఫై చేసుకోవడంతో పాటు మీ 26 AS అండ్ AIS స్టేట్మెంట్ని కానీ వెరిఫై చేసుకున్నట్టయితే ఇతర సోర్సెస్ నుంచి వచ్చే ఆదాయం పైన TDS కరెక్ట్గా డిడక్ట్ అయిందా లేదా, అది రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది మీరు ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. సో అది ఈ 3 ఫామ్స్ని మీరు క్రాస్ చెక్ చేసుకుని ఒక అవగాహనతోటి ఓకే ఇది క్లియర్గా నా శాలరీ ఇన్కమ్ ఇంతనా, అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఇంత అనేది మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా పెట్టుకున్న తర్వాత యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ITR ఫైల్ చేయడానికి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ హోమ్ పేజ్కి వెళ్ళగానే ఫైల్ యువర్ రిటర్న్ ఆర్ ఫైల్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత అసెస్మెంట్ ఇయర్, నేను ఇందాక చెప్పినట్టుగానే ఎలా 26 ASకి అసెస్మెంట్ ఇయర్ 2026 to 27 సెలెక్ట్ చేసుకున్నాము, ఇప్పుడు అదే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆర్ ఫైలింగ్ మోడ్ అని ఉంటుంది. ఆన్లైనా ఆఫ్లైనా, మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి చేసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రీన్లోని వెంటనే స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని మీకు అక్కడ అపియర్ అయిపోతుంది. పోర్టల్లో ఏమో ఏ ITR అని అడుగుతుంది, ఫామ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనకి ఈ వీడియో ద్వారా మనం ITR 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాకపోతే మీ యొక్క ఎలిజిబిలిటీలో ఎటువంటి సందేహాలు కానీ ఉంటే ఆ పక్కనే ITR ఫామ్కి అగేన్స్ట్గా క్లిక్ చేసినట్టయితే అది క్లియర్గా ఈ కండిషన్స్ ఉండే వాళ్ళకి ఈ ఫామ్ అప్లికబిలిటీలోకి వస్తుందని చెప్తారు. సో అవి కూడా మీరు చూసుకున్న తర్వాత మీరు క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతుంది. సో మీరు న్యూ ట్యాక్స్ రెజీమ్ ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఏదైతే ఫాలో అవుతారో దానికి అనుగుణంగానే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు మీరు ఎందుకు రిటర్న్ ఫైల్ చేస్తున్నారని అడుగుద్ది. సో అక్కడ ఉండే అప్లికబుల్ రీజన్స్ లోని మీరు బేస్ ఎగ్జామ్షన్ లిమిట్ ని దాటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోని అదే మనము సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం. సో ఇక్కడ మీరు ముందుకు వెళ్ళగానే ముందుకు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళగానే మీ యొక్క ITR 1 ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ITR 1 ఫామ్ లోని మీరు అక్కడ ట్యాబ్ వైజ్ గా కొన్ని డీటెయిల్స్ అనేవి చూస్తారు. మొదట అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆల్రెడీ మీ యొక్క పాన్, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ప్రీ ఫిల్ ఆటోమేటిక్ గా అది ఫిల్ చేసేస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇంకొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎంతవరకు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా మీకు అక్కడ లభిస్తుంది. అండ్ రెండవది నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు కానీ ప్రైవేట్ లో ఉద్యోగం చేస్తున్నారా ఆర్ లేకపోతే పబ్లిక్ ఆర్ వివిధ రకాల అదర్స్ లోనా అక్కడ మీరు అది క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తున్నారా లేదా, సో అది కూడా ఆటోమేటిక్ గానే వచ్చేస్తుంది. సపోజ్ కాదు రివైజ్ రిటర్న్ చేస్తున్నారు అంటే మీరు ఆప్షన్ మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ మనము ఈ వీడియోలోని ఫస్ట్ టైమే రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి అది డిఫాల్ట్ గానే సెలెక్ట్ అయిపోతుంది. ట్యాక్స్ రెజీమ్ న్యూవా ఓల్డ్ అని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి డిఫాల్ట్ లో ఉన్నది మీరు ఏదైతే ముందు సెలెక్ట్ చేసుకున్నారో ముందు పేజ్ లోని ముందు స్టెప్ లోని అది ఇక్కడ కరెక్ట్ గానే వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ నేను ఇంతవరకు చెప్పినట్టుగానే కరెక్ట్ గా ఉందా లేదా, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ ఖాతా నంబర్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తారు. సో నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్
టోటల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. సో ఇక్కడ ITR 1ని ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి సాలరీ ఆర్ పెన్షన్ రూపంలో వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. సో దానికి ఫార్మ్ 16 అండ్ 26 ASని పక్కనే పెట్టుకుని ఫార్మ్ 16 నుంచి ఉంచే డీటెయిల్స్ ఆల్రెడీ అక్కడ ఆటో ఫిల్ అయిపోతాయి. కానీ ఫార్మ్ 16 తోటి మీరు ఎంతవరకు క్రాస్ చేయవలసిన అవసరం చాలా వరకు ఉంది. సో అలా చేసినట్టయితేనే మీరు ఫార్మ్ 16 ఇక్కడ ఫిల్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఆటో ఫిల్ చేసిన డీటెయిల్స్ బాగానే ఉంది అని అంటే ఓకే. బట్ ఏదన్నా తేడా ఉంది, ఇన్కంప్లీట్గా ఉంది, ఇది పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరగలేదు అని అంటే మీరు దాన్ని ఎడిట్ చేసుకుని మాన్యువల్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ. మీకు కానీ మీ యొక్క పేరు మీద ఇల్లు కానీ ఏదైనా ఉన్నట్టయితే అండ్ దాని నుంచి ఏదైనా ఆదాయం వస్తుంది, అది కూడా అప్ టు 1 హౌస్ ప్రాపర్టీ వరకు ఇక్కడ ఉన్నట్టయితే ITR 1లో దాన్ని కూడా మీరు ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే బ్యాంక్ ఖాతాల్లోనే మీరు FDs మెయింటైన్ చేస్తున్నా, దానిపైన ఇంట్రెస్ట్ వస్తున్నా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తున్నా, ఇతరతర మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాటి నుంచి డివిడెండ్స్ రూపంలోనే ఇంట్రెస్ట్ రూపంలో వస్తున్నా, అవన్నీ కూడా ఈ పర్టికులర్ సోర్స్ కింద వచ్చేస్తాయి. సో ఇక్కడ 26 ASతో మీరు క్రాస్ వెరిఫై చేసుకుని కరెక్ట్గానే కీన్ చేశారా. సమ్టైమ్స్ ఇక్కడ ఉండే అదర్ సోర్సెస్లో ఇన్కమ్ అనేది అక్కడతో టాలీ అవ్వకపోవచ్చు. బట్ డోంట్ వరీ, మీ చేతిలో ఆల్రెడీ మీ FD రిసిప్ట్స్ వచ్చిన ఇన్కమ్ ఉంటుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీరు క్రాస్ వెరిఫై చేసుకుని 26 ASతో కూడా చూసుకుని దాని ప్రకారంగా మీరు అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా వచ్చినప్పటికీ ఇక్కడ మీరు చూడవలసింది అసలు కరెక్ట్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్. ఇప్పుడు డిడక్షన్స్ విషయానికి కానీ వస్తే న్యూ రెజ్యూమ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అంత ఎక్కువ డిడక్షన్స్ అనేవి ఏమీ లభించదు. అది డైరెక్ట్గా ఆటోమేటిక్గా ట్యాక్స్ కంప్యూటేషన్ లైబిలిటీలోకి వెళ్ళిపోతుంది. కానీ మీరు కానీ ఓల్డ్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫార్మ్ 16 ప్రకారంగా ఏవేవైతే డిడక్షన్స్ ముందే మీ ఎంప్లాయర్ దగ్గర మీరు చూపించి ఆఫర్ చేశారో వాటన్నిటిని ఇక్కడ వేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ యొక్క డీటెయిల్స్. సో ట్యాక్స్ లైబిలిటీ కంప్యూట్ అవుతుండగానే అక్కడ ముందే మనకి ట్యాక్స్ పెయిడ్ అని చూపిస్తుంది. అంటే ఇది ఏమీ కాదు, TDS కింద మీకు వచ్చే ఆదాయం పైన ఆల్రెడీ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి రెమిట్ చేసి ఉంటారు కదా. సో దాని యొక్క డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, 26 AS చూడొచ్చు. అక్కడ వచ్చే కంప్లీట్ TDS అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే చాలా వరకు మనం 26 ASని ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తూ జూన్ ఎండ్ దాకా కూడా కొన్నిసార్లు మనకి TDSలో అవి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంప్లాయర్స్ అవ్వచ్చు, బ్యాంక్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఫైల్ చేసి ఉండకపోవచ్చు. సో జూన్ 30th తర్వాత వరకు కానీ వెయిట్ చేసి తీస్తే మనం 26 ASలో కంప్లీట్గా పూర్తి TDS డీటెయిల్స్ అనేవి మనకు లభిస్తాయి. ఆ TDS డీటెయిల్స్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేది మనకి ట్యాక్స్ లైబిలిటీ. సో ఇవన్నీ మీరు వేసారు. సో టోటల్ ఇన్కమ్ అంత వచ్చింది, ఇప్పటిదాకా ఎంత TDS డిడక్ట్ అయింది. సో ఇప్పుడు మీరు ఇంకా అడిషనల్గా అన్ని రిబేట్స్, రీఫండ్స్, అవన్నీ రిబేట్స్, రిలీఫ్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది, ఎంత ట్యాక్స్ చెల్లించాలా ఆర్ లేకపోతే ఎక్సెస్గా ట్యాక్స్ ఆల్రెడీ TDS రూపంలో డిడక్ట్ చేశారు, దాని నుంచి మనకి రీఫండ్ రావాలా, ఈ రెండు అనేది ఈ పేజ్లో తేలుతుంది. కాకపోతే షో డీటెయిల్డ్ కంప్యూటేషన్ అని మీరు కానీ క్లిక్ చేసుకుని చూసినట్టయితే ఎప్పుడు కూడా మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్ ఎంత, దాని మీద ఎంత ట్యాక్స్లు పడినాయి, ఎంత డిడక్షన్స్ అయినాయి అనేవి క్లియర్గా చూసుకుని క్రాస్ వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. సో అది మీరు చూసుకున్న తర్వాత ఇది కానీ కరెక్ట్ అయితే కన్ఫర్మ్ అనే బటన్ నొక్కి ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేది మీకు వస్తుంది. అంటే ఫైనల్గా మీ రిటర్న్ని ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వేశారా లేదా, సో సబ్మిట్ చేయడానికన్నా ముందు ప్రివ్యూ చేసుకుంటే అది చాలా మంచి విషయమే. అండ్ ట్యాక్స్ రీఫండా, ట్యాక్స్ లైబిలిటీయా అనేది కూడా మీకు అక్కడ తెలుస్తుంది. సో మీరు క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఉన్న డీటెయిల్స్ని కరెక్ట్గా వేసి చూసుకున్నట్టయితే అది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అనేది అయిపోతుంది. సో అన్ని డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత రిటర్న్ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఈ రిటర్న్ సబ్మిట్ చేశాక వెంటనే రిటర్న్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా అంటే కాదు. ఏం చేయాలి, ఈ వెరిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ వెరిఫై యువర్ రిటర్న్ అని. ఇక్కడ చాలా మంది సబ్మిట్ చేస్తాం కదా అయిపోయింది అని అంటారు. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పరిధి ప్రకారం, వాళ్ళ యొక్క వ్యూ ప్రకారం ఈ వెరిఫికేషన్ జరిగితేనే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఈ వెరిఫికేషన్ వివిధ రకాల మెథడ్స్లో చేసుకోవచ్చు. అందులో చాలా ఈజియెస్ట్ అప్పటికప్పుడే అయిపోయేది ఆధార్ OTP వెరిఫికేషన్. సో మీరు కానీ అది క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ లింక్ మొబైల్ నంబర్స్కి OTPs అనేవి రావడం జరుగుతాయి. సో దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసినట్టయితే అప్పుడు రిటర్న్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏవేవైతే మీరు ఫైల్ చేశారో దాని యొక్క కాపీ తీసుకుని సాఫ్ట్ కాపీస్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. సో ఇదండి కంప్లీట్గా ITR 1ని ఎలా చేయాలి అనేది. అండ్ దాంతోపాటుగా ఎటువంటి విషయాలని మరి ఎటువంటి తప్పులని చేయకూడదు ఆర్ ఎటువంటి పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే 5 ముఖ్యమైన పాయింట్స్. మొదట ఫినాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. సో దాని మీద మీరు అవగాహన అనేది ఏర్పరచుకుని అసెస్మెంట్ ఇయర్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఫార్మ్ 16, 26 AS AISని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ట్యాక్స్ రెజ్యూమ్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. న్యూ ట్యాక్సా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా అని. అండ్ బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా వేయాలి. అప్పుడు కానీ మీకు రీఫండ్ అనేది డిలే అవ్వకుండా వెంటనే వస్తుంది. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారో లేదో చూసుకోండి. సో అదండి, ఏదైతే మళ్ళీ ఈసారి ట్యాక్స్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు అండ్ ఇతర వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉన్నట్టయితే తప్పకుండా దీన్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ తోటి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీలో అని మేము వస్తూనే ఉంటాం కాబట్టి. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.